హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మనము అక్టోబర్ 13వ తారీఖు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ ఏమన్నా ఒకసారి చూద్దాము. సో ఫస్ట్ వన్ చూసినట్లయితే ఇంటర్నేషనల్ డే ఫర్ డిజాస్టర్ రిడక్షన్. సో మనము ఇంటర్నేషనల్ డే ఫర్ డిజాస్టర్ రిడక్షన్ అనే ఒక డేనండి, అంటే అంతర్జాతీయ విపత్తు నియంత్రణ దినోత్సవం అని చెప్పేసి అంటామండి. విపత్తు నియంత్రణ దినోత్సవం అని చెప్పేసి తెలుగులో అంటాం. ఎప్పుడు సార్ ఆ యొక్క విపత్తు నియంత్రణ దినోత్సవాన్ని సెలబ్రేట్ చేస్తాము అంటే అక్టోబర్ 13వ తారీఖున సెలబ్రేట్ చేస్తూ ఉంటాం. డేట్ గుర్తుంచుకోండి, అక్టోబర్ 13. మరి దీనికి సంబంధించి దీని థీమ్ చూసినట్లయితే, ఇతివృత్తం చూసినట్లయితే ఫైటింగ్ ఏంటండి, ఫైటింగ్ ఇన్ఈక్వాలిటీస్ ఫర్ ఏ రెసిలియంట్ ఫ్యూచర్ అని చెప్పేసి ఈ యొక్క థీమ్తో అక్టోబర్ 13న ఈ డేని సెలబ్రేట్ చేయడం జరిగింది. సో ఇది ఒకటి గుర్తుంచుకోండి. అదేవిధంగా 1990 నుంచి 1999, సో ఈ యొక్క దశాబ్దాన్ని అంతర్జాతీయ ప్రకృతి విపత్తుల నివారణ దశాబ్దంగా గుర్తించడం జరిగింది. ఏంటంటే అది, సో అంతర్జాతీయ ప్రకృతి విపత్తుల నియంత్రణ దశాబ్దంగా ఈ యొక్క 1990 to 99 ఈ మధ్యకాలాన్ని యుఎన్ఓ అలా గుర్తించడం జరిగింది. ఇది ఒకటి గుర్తుంచుకోండి. అదేవిధంగా ఏవైతే ఈ యొక్క ప్రకృతి వైపరీత్యాల వల్ల, వరదల వల్ల చాలామంది చనిపోతున్నారని, అదేవిధంగా ప్రాణ నష్టంతో పాటుగా ఆస్తి నష్టం కూడా జరుగుతుందని, దీనిని తగ్గించాలంటే ఏం చేయాలని చెప్పేసి ప్రతి సంవత్సరం ఒక కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంటుంది. అయితే 2015వ సంవత్సరంలో జపాన్లో మనకి ఒక ఫ్రేమ్వర్క్ అండి. ఏంటి సార్ ఆ ఫ్రేమ్వర్క్ అంటే సేంద్రామ్ ఫ్రేమ్వర్క్ అని చెప్పేసి అంటామండి. సేంద్రామ్ ఫ్రేమ్వర్క్ అని చెప్పేసి అంటాం. ఈ ఫ్రేమ్వర్క్ ప్రకారము 2030 నాటికి ఏవైతే ఈ యొక్క విపత్తులు ఉంటాయో వీటిని మ్యాక్సిమం తగ్గించే ప్రయత్నం చెయ్యాలి అని చెప్పేసి అన్ని దేశాలు ఒక ఫ్రేమ్వర్క్ మీద సంతకాలు చేయడం జరిగిందండి. సో అందువల్ల మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సేంద్రామ్ ఫ్రేమ్వర్క్ దేనికి సంబంధించింది అని అడిగారు అనుకోండి, ఏవైతే ఈ యొక్క విపత్తులను నియంత్రణ చేయడానికి 2015లో జపాన్లో జరిగినటువంటి ఈ యొక్క విపత్తుల నియంత్రణ మీటింగ్లో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారండి. ఆ నిర్ణయాలనే సేంద్రామ్ ఫ్రేమ్వర్క్ అని చెప్పేసి అంటాం. ఎప్పటికల్లా నివారించాలి ఈ యొక్క ఇలాంటి వరదలను కానివ్వండి, ఇలాంటి వచ్చేటువంటి విపత్తుల్ని 2030 కల్లా మనము పూర్తిగా తగ్గించాలని చెప్పేసి అన్ని దేశాలు ఒక ఫ్రేమ్వర్క్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని సేంద్రామ్ అని చెప్పేసి అంటారు, గుర్తుంచుకోండి. ఓకేనండి. సో అందువల్ల ఈ సేంద్రామ్ ఫ్రేమ్వర్క్ గుర్తుండాలి, 2030 గుర్తుండాలి, దీని యొక్క థీమ్ గుర్తుండాలి, అండ్ అక్టోబర్ 13 అని చెప్పేసి మనకి అంతర్జాతీయ విపత్తు నియంత్రణ దినోత్సవాన్ని సెలబ్రేట్ చేస్తూ ఉంటాం. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఏడిబి అంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. సో టు ప్రొవైడ్ 338 million ఫర్ వ్యాక్సిన్ ప్రొడక్షన్ ఇన్ బంగ్లాదేశ్. సో బంగ్లాదేశ్ అనే దేశానికి ఏడిబి వాళ్ళు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు ఫ్యూచర్లో ఏమైనా డిసీజెస్ కానీ, ఏమైనా ఇలాంటివి ఏమైనా COVID-19 కానీ, ఒమిక్రాన్ కానీ ఇలాంటి ఏమైనా డిసీజెస్ వస్తే వ్యాక్సిన్లు కనుక్కోవడానికి, అంటే వ్యాక్సిన్లు తయారు చేయడానికి $338 మిలియన్ ఇచ్చింది ఏడిబి బ్యాంక్ వారు. ఏ దేశానికి ఇచ్చారు అని చెప్పేసి ఎగ్జామ్లో అడుగుతారు. సో బంగ్లాదేశ్కి ఇవ్వడం జరిగింది, గుర్తుంచుకోండి. బంగ్లాదేశ్కి ఇవ్వడం జరిగింది. సింపుల్ క్వశ్చన్, స్ట్రైట్గా అడుగుతారండి. అదేవిధంగా ఏడిబి అంటే మీరు విన్నారండి, ఇటీవల కాలంలో భారతదేశం యొక్క జీడిపి గ్రోత్ రేట్ని 6.3గా వీళ్ళు డిక్లేర్ చేయడం జరిగింది ఏడిబి వాళ్ళు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఆ పాయింట్ ఒకటి గుర్తుంచుకోండి. దాంతోపాటు ఇప్పుడు ఏడిబి వచ్చింది కాబట్టి ఏడిబి ఫుల్ ఫామ్ అంటే ఏంటి, అసలు ఏడిబి హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది, దాంట్లో మొత్తం ఎన్ని దేశాలు ఉంటాయి, అదేవిధంగా ఏడిబికి సంబంధించిన ప్రెసిడెంట్ ఎవరు అని చెప్పేసి డిస్కస్ చేద్దాం. సో ఏడిబి అనేది ఇట్ ఈస్ ఎ మల్టీలేటరల్ బ్యాంక్ అని చెప్పేసి చెప్పొచ్చండి. సో వివిధ దేశాలకి, కొన్ని ఆర్గనైజేషన్లకి ఇవి లోన్స్ను ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. సో మరి దీన్ని 1969లో ఏర్పాటు చేయడం జరిగిందండి. 1969లో ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం ఎన్ని సభ్య దేశాలు ఉంటాయి సార్ అంటే 68 దీంట్లో సభ్య దేశాలు ఉండడం జరిగింది. అయితే దీని యొక్క ప్రెసిడెంట్ ఎవరు సార్ అంటే మనకి మసాట్సుగు అసాకావా అని చెప్పేసి ఆయన పేరు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందండి. 1కి 2 సార్లు మీలో మీరు అనుకోండి, ఈజీగా గుర్తుంటుంది. ఏంటి సార్ అతని పేరు? సో మనకి మసాట్సుగు, ఏసుగు మసాట్సుగు అసకావా అని చెప్పేసి జపాన్ కంట్రీకి సంబంధించిన ఆయన.
ఓకేనండి, జపాన్. సో మనకి జపాన్ కంట్రీకి సంబంధించిన ఆయన వ్యక్తి, ఇతను ప్రజెంట్ ప్రెసిడెంట్గా ఉన్నారు. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ సార్ అంటే ఫిలిప్పైన్స్ అని చెప్పేసి అంటామండి, అక్కడ దీని ప్రధాన కేంద్రం ఉంటుంది. సో అందువల్ల మనకి చాలామంది జీడీల్లో కానివ్వండి, ఎస్ఎస్ఎల్లో కానివ్వండి, ఏడీబీ ప్రెసిడెంట్ ఎవరు, దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ, ఇలా అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో అందువల్ల ఈ పాయింట్స్ కూడా మనం కవర్ చేయాలి. జస్ట్ కరెంట్ అఫైర్స్ మాత్రమే కాకుండా దాని స్టాటిక్ పార్ట్ కూడా మనం కవర్ చేయాలి. ఓకేనండి, రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే తమిళ్ రైటర్ శివశంకరి ప్రజెంటెడ్ విత్ సరస్వతి సమ్మాన్ 2022. సో మనకి ఎవరైతే మనకి శివశంకరి ఉన్నారో ఆమెకి ఈ యొక్క సరస్వతి సమ్మాన్ అవార్డుని ప్రజెంట్ చేశారట, ఇచ్చారట. మీ అందరికీ తెలిసిందేనండి, ఏదైతే మన భారతదేశంలో సాహిత్యంలో విశేష సేవ చేసిన వారికి, అంటే లిటరసీ అండి, సాహిత్యంలో విశేష సేవ చేసిన వారికి ఇచ్చే హయ్యెస్ట్ అవార్డు ఏంటి సార్ అంటే మీ అందరికీ తెలిసిందే జ్ఞానపీఠ అవార్డు అండి. సో మనకి జ్ఞానపీఠ అవార్డు, ఆ తర్వాత ఏంటి సార్ అంటే జ్ఞానపీఠ అవార్డు తర్వాత కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు. సో అలాంటి అవార్డుల్లోనే సో ఇంకొక అవార్డు ఏంటి సార్ అంటే సో మనకి సరస్వతి సమ్మాన్ అవార్డు అని చెప్పేసి అంటామండి. ఈ యొక్క సరస్వతి సమ్మాన్ అవార్డు 2022 సంవత్సరానికి సంబంధించి ఇదిగోండి, ఈమె శివశంకరి గారు, ఈమె తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన ఆమె అండి. ఈమెకి ఈ యొక్క అవార్డు ఇవ్వడం జరిగింది. సో అంతకుముందు అనౌన్స్మెంట్ చేశారండి, మీరు ఫిలిమ్స్లో చదువుకున్న, అంటే మనం వెరీ రీసెంట్గా చదువుకున్నప్పుడు అనౌన్స్మెంట్ జరిగింది ఇస్తాము అని చెప్పేసి, బట్ ఇప్పుడు ఇచ్చారు అని చెప్పేసి చదువుకోవాలి. ఈమె తమిళనాడుకి సంబంధించిన ఆమె శివశంకరి. ఈమె నవల అండి. సో మనకి సూర్యవంశం అనే ఒక నోవెల్కి గాను సో ఈమెకి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. అయితే ఈ అవార్డుకి సంబంధించి కూడా మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుంచుకోవాలి. 1991లో దీన్ని కేకే బిర్లా ఫౌండేషన్ అని చెప్పేసి, సో మనకి కేకే బిర్లా, సో మనకి బిర్లా ఫౌండేషన్ అని చెప్పేసి వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ కేకే బిర్లా ఫౌండేషన్ వారు ఈ అవార్డు ఇస్తూ ఉంటారు. అయితే సో ఈ అవార్డు సంబంధించిన క్యాష్ ప్రైజ్ ఎంత సార్ అంటే 15 లక్షలు అనేది దీని యొక్క క్యాష్ ప్రైజ్, గుర్తుంచుకోండి, 15 లక్షలండి. సో ఏవైతే మన కాన్స్టిట్యూషన్ గుర్తించినటువంటి 22 లాంగ్వేజెస్ ఉంటాయో సో వాళ్ళల్లో ఆ లాంగ్వేజెస్లో ఎవరైతే విశేష సేవలు చేస్తారో సో రచనలు ఉంటాయో అలాంటి వారికి మాత్రమే ఈ యొక్క అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి యొక్క సరస్వతి సమ్మాన్ అవార్డు, సో ఈ అవార్డు తీసుకున్నటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరు అని చెప్పేసి మనకి చాలా ఎగ్జామ్లో కూడా అడిగారండి ఎస్ఎస్సికి సంబంధించి. హరివంశ్ రాయ్ బచ్చన్ అని చెప్పేసి, అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారా, సినిమా యాక్టర్, వాళ్ళ యొక్క ఫాదర్ అండి హరివంశ్ రాయ్ బచ్చన్ అని చెప్పేసి అతను తీసుకోవడం జరిగింది 1992లో ఏర్పాటు చేసినప్పుడు, అంటే స్టార్టింగ్ ఏర్పాటు చేసింది, బట్ ఇచ్చింది మాత్రం 92. అప్పట్లో ఆయనకి ఇవ్వడం జరిగింది. సో ఈమె ఈ అవార్డ్స్ తీసుకున్న వాళ్ళలో 32వ వ్యక్తి అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఓకేనండి, తమిళనాడు శివశంకరి అండ్ సూర్యవంశ నోవెల్ ఆమె రచించినటువంటి బుక్. ఇట్ ఈస్ ఎనఫ్, సరిపోతుంది, రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ప్రపంచ ఆకలి సూచి 2023లో భారత్కు 111వ స్థానం అండి. అంటే గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అని చెప్పేసి అంటామండి, తెలుగులో చెప్పాలంటే. సో మనకి ప్రపంచ ఆకలి సూచి అని చెప్పేసి అంటాం. 2023 ఇండెక్స్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. దాంట్లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అంటే 111 అండి. సో 111, 111. సో మనకి ఈ స్కోర్ అడిగితే మాత్రం 28.8 అండి, 28.7 స్కోర్తో భారత్లో ఆకలి తీవ్ర స్థాయిలో ఎక్కువగా ఉన్నట్లు ఈ నివేదిక వెల్లడించడం జరిగింది. సో మనకి లాస్ట్ టైం కూడా అండి 2022లో కూడా ఈ యొక్క గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో మన భారతదేశం 107వ ర్యాంక్ ఇచ్చారండి. అంటే మన పొరుగున ఉన్న దేశాలు పాకిస్తాన్ కానివ్వండి, ఆ పక్కన పాకిస్తాన్ కానివ్వండి, నేపాల్ కానివ్వండి, భూటాన్ కానివ్వండి, కింద శ్రీలంక కానివ్వండి, పక్కన ఆఫ్ఘనిస్తాన్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఆర్థిక మాధ్యంలో బాగా ఇబ్బంది పడుతున్న వేళ భారతదేశం ఎకానమీ బాగుందండి. వాటికేమో చాలా తక్కువ ర్యాంక్స్ ఇచ్చారు, మనకేమో ఎక్కువ ర్యాంక్స్ ఇచ్చారు. సో అప్పటి రిపోర్ట్ అప్పుడు కూడా మన భారత ప్రభుత్వం ఇది ఒక ఫేక్ రిపోర్టు, దీన్ని మేము అంగీకరించట్లేదు, ఇది భారతదేశం యొక్క ప్రతిష్టను దెబ్బతీయడానికి ఈ విధంగా వీళ్ళు రిపోర్ట్ ఇస్తారని చెప్పేసి అప్పుడు ప్రభుత్వం కొంత అలిగేషన్ చేసింది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఈ ఇండెక్స్లో కూడా ఇది ఒక ఫేక్, మనకి ఏదంటే స్పరియస్, ఒక కల్పితమైన రిపోర్టు, దీన్ని మేము యాక్సెప్ట్ చేయమని చెప్పేసి భారత గవర్నమెంట్ చెప్తా ఉంది. అయితేనే మనకు ఆ ర్యాంక్ అనేది గుర్తుంచుకోవాలి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి. అసలు ఎవరు సార్ ఈ యొక్క ప్రపంచ ఆకలి సూచిని రిలీజ్ చేసేది అంటే వెల్త్ హంగర్ హిల్ఫ్ అని చెప్పేసి జర్మనీ కంట్రీకి సంబంధించినటువంటి ఒక సంస్థ. అదేవిధంగా మనకి కర్నర్ వరల్డ్ వైడ్ అని చెప్పేసి, సో మనకి ఏంటంటే
కర్నల్ వరల్డ్ వైడ్ అని చెప్పేసి ఐర్లాండ్ కంట్రీకి సంబంధించింది. సో ఈ రెండు సంస్థలు కలిసి సంయుక్తంగా మనకి గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ప్రపంచ ఆకలి సూచీని రిలీజ్ చేస్తూ ఉంటాయి. మరి దీంట్లో మన భారతదేశం ర్యాంక్ ఎంత సార్ అంటే 111. అంటే మొత్తము 125 దేశాలను సర్వే చేస్తే వీరు మన భారతదేశము 111 అండి. లాస్ట్ ఇయర్ అయితే మాత్రం 121 దేశాలు అండి, అప్పుడు 107వ ప్లేస్లో ఉన్నాం. అయితే వీళ్ళు ఏం చెప్తున్నారు ఈ రిపోర్ట్లో, సో మనకి తక్కువ బరువు ఉన్నటువంటి పిల్లలు ఎంతమంది ఉన్నారు సార్ అంటే మన భారతదేశంలో 18.7% ఉన్నారట తక్కువ బరువు ఉన్నవారు. మరి అదేవిధంగా పోషకాహార లోపంతో బాధపడుతున్న వారు 16.6% ఉన్నారట. మరి అదేవిధంగా 5 ఏళ్లలోపు మరణాలు 3.1% ఉన్నాయట. అదేవిధంగా 15 నుంచి 24 ఏళ్ళు ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో రక్తహీనత అండి, సో మనకి రక్తహీనత ఎనీమియా వ్యాధి అంటారు, అది 58.1% ఉందటండి. సో చూడండి, అయితే ఈ రిపోర్ట్ ఎలా తీశారు వీళ్ళు అంటే ర్యాండమ్గా 3000 మంది మీద పరిశోధనలు చేసి తీశారండి. ర్యాండమ్గా 3000 మందిని సెలెక్ట్ చేసుకొని మన భారతదేశంలో 3000 మందిని సెలెక్ట్ చేసుకొని వీళ్ళని టెస్ట్ చేస్తే ఇలా బయటకు వచ్చింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమంటుంది, భారతదేశంలో 143 కోట్ల మంది ఉన్నారు, వాళ్ళల్లో 3000 మందిని తీసుకుంటే ఇది ఎలా సాధ్యమవుతుంది, అది కరెక్ట్ కాదు కదా, 3000 మందిని తీసుకుని మీరు ఎలా టెస్ట్ చేస్తారు, అది కరెక్ట్ కాదు అని చెప్పేసి ఉంటుంది. అది వాస్తవేనండి, మన భారతదేశం యొక్క వాదన కూడా వాస్తవమే. 3000 మందిని ర్యాండమ్గా తీసుకొని ఇంత రిపోర్ట్ ఇస్తే మరి తక్కువ దేశాల్లో ఉన్నటువంటి చిన్న జనాభా ఉంటుందండి, చిన్న జనాభా 10 లక్షలు 3 లక్షల జనాభా అలాంటి దేశాలు ఉంటాయండి. మరి వాటిని ర్యాండమ్గా ఒక 100 మందిని తీసుకొని చెప్తే అది ఎలా, అది కరెక్ట్ కాదు కదా అని భారతదేశం యొక్క వాదన. అయితేనేం ఇండియా ర్యాంకు గుర్తుంచుకోండి 111 ఇలా ఉందండి. సో అందువల్ల ఈ విధమైనటువంటి ఇటీవల కాలంలో ఇలా ఎక్కువగా అనలైటికల్గా అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి, గుర్తుంచుకోండి. మరి అదేవిధంగా మరి దీనికి సంబంధించి ఏవైతే ఈ యొక్క ఫ్యాక్ట్స్ ఉన్నాయో ఖచ్చితంగా ఇవి మనం గుర్తుంచుకోవాలండి. సో ఇవి మనం ఫ్యాక్ట్స్ గుర్తుంచుకోవాలి. మరి అదేవిధంగా మన పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్ అయితే మాత్రం దానికి 102వ ర్యాంక్ ఇచ్చారండి. మనదైతే చూడండి 111, పాకిస్తాన్ 102 అట. అదేవిధంగా బంగ్లాదేశ్ అండి, సో మనకి ఇక్కడ పాకిస్తాన్ చూసినట్లయితే సో మనకి 102వ ర్యాంక్ ఇచ్చారు. సో మనకి బంగ్లాదేశ్ మన పక్కన ఉన్నటువంటి బంగ్లాదేశ్ వచ్చేసరికి 81వ ర్యాంక్ని ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా మనకేదైతే శ్రీలంక ఉంటుందో కింద శ్రీలంక అండి, సో ఫైనాన్షియల్ క్రైసిస్గా ఉంది, దానికి మరీ దారుణం 60వ ర్యాంక్ ఇవ్వడం జరిగిందండి. సో 60వ ర్యాంక్ ఇవ్వడం జరిగింది. సో ఇది తప్పు అని చెప్పేసి భారతదేశం అంటా ఉంది. సో అందువల్ల ఈ ఫ్యాక్ట్స్ గుర్తుంచుకోండి, భారతదేశం యొక్క ర్యాంక్ గుర్తుంచుకోండి. సో మరి దీనికి సంబంధించి స్కోర్ కూడా ఇంపార్టెంట్ అండి, 28.7 అని చెప్పి చెప్తున్నారు. సో రిలీజ్డ్ బై జర్మనీకి సంబంధించిన వెల్త్ హంగర్ హిల్ఫ్ అని చెప్పేసి, ఇంకోటి వచ్చేసరికి కర్నల్ వరల్డ్ వైడ్ అని చెప్పేసి మనకి ఐర్లాండ్కి సంబంధించినటువంటి సంస్థ. ఈ రెండు సంయుక్తంగా ఈ యొక్క ఇండెక్స్ని రిలీజ్ చేశాయి. రైట్, సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే నోటి క్యాన్సర్ను గుర్తించే ప్రత్యేక స్మార్ట్ ఫోన్ అని చెప్పేసి అంటున్నారండి. సో మనము ఏదైతే క్యాన్సర్ ఉంటుందో అంతకుముందు మనకు బయాస్పీ అనే ఒక పరీక్ష చేస్తారండి. సో అది అవసరం లేకుండానే ఈ యొక్క యాప్ అండి, ఒక స్మార్ట్ ఫోన్ యాప్. సో ఈ యాప్ ద్వారా సో అసలు లోపల ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి మొత్తం స్కాన్ చేసిద్దట. దీన్ని తయారు చేసింది ఎవరు అని చెప్పేసి అడుగుతారండి. సో మరి IIIT హైదరాబాద్కి సంబంధించినటువంటి ఒక సంస్థ అండి, గుర్తుంచుకోండి. సో మనకి IIIT హైదరాబాద్ వాళ్ళు నోటి క్యాన్సర్ను గుర్తించే ఒక ప్రత్యేక స్మార్ట్ ఫోన్ కనుగొనడం జరిగింది. ఇది ఇంకా పూర్తిగా అందుబాటులోకి రాలేదు, తీసుకొస్తాము అని చెప్పేసి మనకి తెలంగాణకు సంబంధించి హైదరాబాద్కి సంబంధించి సో ఈ సంస్థ చెప్పడం జరుగుతుందండి. సో ఇలాంటివి ఏమైనా ఫైండ్ అవుట్ చేస్తే మనం ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఫైండ్ అవుట్ చేయాలండి. సో ఇలా మెయిన్ ఇక్కడ ఏంటంటే నోటి క్యాన్సర్ను గుర్తించే ఇది కీవర్డ్స్ అండి. ఇలాంటి కొన్ని కీవర్డ్స్ ఉంటాయి. ఎవరు సార్ అని అడుగుతారు, స్ట్రైట్ క్వశ్చన్. రైట్, సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే చిట్టూరి జగపతిరావుకు ఇంటర్నేషనల్ ఎగ్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అండి. ఏ అవార్డు వచ్చిందండి ఇతనికి? సో మనకి ఇంటర్నేషనల్ ఎగ్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు 2023 అని చెప్పేసి ఎవరికి వచ్చింది? చిట్టూరి జగపతిరావుకి వచ్చిందండి. జగపతిరావు గారికి వచ్చింది. ఈయన ఎవరు అసలు అంటే సో మనకి శ్రీనివాస ఫార్మ్స్ గ్రూప్ చైర్మన్, మన దేశంలో నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ వ్యవస్థాపకుల్లో ఒకరైన చిట్టూరి
జగపతిరావుకు ఈ అవార్డు రావటం జరిగింది. అదేవిధంగా ఆసియా దేశాల నుంచి ఈ అవార్డును అందుకున్న తొలి వ్యక్తి అండి, చూడండి. సో ఆసియా దేశాలు, అసలు ఆసియా ఖండం నుంచి ఈ అవార్డు అందుకున్న తొలి వ్యక్తి ఇతనే అని చెప్పేసి అంటా ఉన్నారు, గుర్తుంచుకోండి. ఎందుకు ఇస్తారు సార్ అంటే పౌల్ట్రీ రంగంలో విశేష సేవలు చేసినందుకు కానీ ఈ అవార్డు ఇస్తూ ఉంటారు. అంటే ఇక్కడ మనకి ఎగ్ పర్సన్ అండి, అది ఎగ్స్ ఉంటాయి కదా కోడిగుడ్లు, దానికి సంబంధించి పౌల్ట్రీ పరిశ్రమ. మరి ఇతని పేరు గుర్తుంచుకోండి, ఆసియా ఖండం నుంచి సో తీసుకున్న మొట్టమొదటి వ్యక్తి జగపతిరావు గారు. మరి దీనికి సంబంధించినటువంటి ఎగ్ గురించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ చూద్దామండి. ఇటీవల కాలంలో కొన్ని ఎగ్జామ్లు అడగడానికి పాసిబిలిటీ ఉన్నటువంటి అంశాలు ఏంటి సార్ అంటే అవి. సో మనకి ఎగ్ ప్రొడక్షన్లో అంటే గుడ్లు యొక్క ఉత్పత్తిలో మన ఇండియాలో మొదటి 3 స్థానాల్లో ఉన్న రాష్ట్రాలండి. అంటే ఎగ్ ప్రొడక్షన్లో ఉత్పత్తి చేయడంలో ఫస్ట్ ఏ స్టేట్ ఉంది సార్ అంటే మన ఆంధ్రప్రదేశ్ ఉందండి. ఫస్ట్ మన ఆంధ్రప్రదేశ్ ఉంది, తర్వాత తమిళనాడు ఉంది, ఆ తర్వాత తెలంగాణ ఉంది. దేంట్లో ఎగ్ ప్రొడక్షన్లో గుర్తుంచుకోండి ఏంటంటే ఫస్ట్ వచ్చేసరికి ఏపీ అండి 20.41% పర్సెంటేజ్లు కూడా గుర్తుంచుకోవాల్సిందేనండి. తర్వాత తమిళనాడు 16.08%, తెలంగాణ 12.86%. అంటే ఈ యొక్క టాప్ 3 స్టేట్స్ మన భారతదేశంలో ఈ యొక్క ఎగ్ని ఉత్పత్తి చేసేటువంటి రాష్ట్రాలు. మరి ఎగ్ డే ఎప్పుడు సార్ అంటే ఎగ్ డే అండి. సో మనకి అక్టోబర్ 2వ శుక్రవారం అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో మనకి అక్టోబర్ 2వ శుక్రవారంలో ఈ యొక్క ఎగ్ డేని సెలబ్రేట్ చేస్తూ ఉంటాం. మరి ప్రపంచవ్యాప్తంగా ఎగ్ ప్రొడక్షన్లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత సార్ అంటే 3వ ర్యాంక్ అండి, 3వ ర్యాంక్. మరి ఫస్ట్ టాప్ 2లో ఉన్నటువంటి ఏంటి సార్ అంటే మీకు తెలిసిందే, ఒకటి చైనా, 2 అమెరికా. ఫస్ట్ చైనా అండి, తర్వాత అమెరికా, థర్డ్ ఇండియా. దేంట్లో ఎగ్ ప్రొడక్షన్లో గుర్తుంచుకోండి. సో ఇది ఓవరాల్గా టాప్ 3 కంట్రీస్ అయితే చైనా, అమెరికా, ఇండియా. మన భారతదేశంలో అయితే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ ఎగ్ ప్రొడక్షన్లో ఉండడం జరిగింది, గుర్తుంచుకోండి ఎగ్గుకి సంబంధించి. సో ఎగ్ అన్నాం కాబట్టి ఇదంతా కూడా స్టాటిక్, అంటే వెరీ స్టాటిక్, అంటే వెరీ ఏం కదలే కానీ స్టాటిక్, ఇటీవల కాలంలో వచ్చినవి. సో ఇప్పుడు ప్యూర్ కరెంట్ అఫైర్స్ ఏంటి, ఇంటర్నేషనల్ ఎగ్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ సో మనకి చిట్టూరి జగపతిరావు గారికి ఇవ్వడం జరిగింది, గుర్తుంచుకోండి. ఓకేనండి, రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో క్వశ్చన్ ఫర్ యూ. సో ఇది మనం చూసినట్లయితే చక్రవత్ వ్యాయామం 2023 ఎడిషన్లో ఏ రాష్ట్రంలో నిర్వహించబడింది అని చెప్పేసి అంటా ఉన్నారు. సో ప్రజెంట్ గోయింగ్ కానండి. సో ఏంటి సార్ అంటే గోవా అని చెప్పేసి గుర్తుంచుకోండి అండి, గోవా. సో ఏదైతే మన ఆర్మీ కానీ, నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ సో వీళ్ళంతా సంయుక్తంగా కండక్ట్ చేస్తూ ఉంటారు. సో రొటేషన్ పద్ధతిలో చేస్తూ ఉంటారనమాట. సో ఎక్కడ జరిగింది సార్ అంటే 2023 అంటే దట్ ఈస్ గోవా అని చెప్పేసి గుర్తుంచుకోండి, రైట్. సో ఇవ్వండి ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా సో ఎవరైతే మనకి కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు కానివ్వండి, సో ఎస్ఎస్సి జీడీ కానివ్వండి, అదేవిధంగా ఏదైతే ఎంటీఎస్కి కానివ్వండి, వీటికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో ఇవన్నీ కూడా మీకు రాబోయే ఎగ్జామ్స్లో ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ భాగంలో ఇవన్నీ ఉపయోగపడతాయి. సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్ 1 అవర్ ఎప్పటి నుంచే చదవడం అలవాటు చేసుకోండి. సో ఎగ్జామ్ ముందు 10 days 1 week ముందు అంటే ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.